శక్తిపీఠం పిఠాపురంలో గోహత్యలు యథేచ్ఛగా జరుగుతున్నాయని బజరంగ్ దళ్ ఆందోళనకు దిగింది. ఇంద్రనగర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సందులో నిత్యం వందలాది ఆవులను వధిస్తున్నారని బజరంగ్ దళ్ నేతలు ఆరోపిస్తున్నారు. శ్రీపాద శ్రీ వల్లభ స్వామి జన్మస్థానంలో గోహత్యలు నిర్మూలించాలని డిమాండ్ చేశారు. పిఠాపురంలో పశువుల సంత నుంచి గోవుల అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని కోరారు. గోమాత రక్షణకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, పిఠాపురంలో గోహత్యల గురించి మరిన్ని డీటెయిల్స్ ఇవ్వండి. సౌమ్య, బజరంగ్ దళ్ కార్యకర్తలు ఈ గోహత్యల వ్యవహారాన్ని కూడా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. పవిత్ర పుణ్యక్షేత్రమైన పిఠాపురంలో, కాకినాడ జిల్లా పిఠాపురంలో ఈ గోహత్యలు చేసుకోవడం అనేది మరింత దారుణమైన అంశంగా బజరంగ్ దళ్ ఆరోపిస్తున్నారు. బజరంగ్ దళ్ స్థానిక బజరంగ్ దళ్ కార్యకర్తలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. యథేచ్ఛగా ఈ గోహత్యలు జరుగుతున్నాయి, వీటిని అధికారులు పట్టించుకోవడం లేదని, పోలీసులు పట్టించుకోవడం లేదని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు. చూస్తే కనుక గోహత్యలకు సంబంధించి కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ కూడా అవి అమలు కావట్లేదు. అనేక మంది బజరంగ్ దళ్ తో పాటు విశ్వ హిందూ పరిషత్, హిందూ సంఘాలందరూ కూడా ఈ విషయంలో ఎప్పటికప్పుడు వీటిని అక్రమ గో రవాణాను అరికెట్టేందుకు కూడా తమ వంతుగా ఏదైతే ప్రాణాలు తెగించి మరి పనిచేస్తారని చెప్పొచ్చు. ముఖ్యంగా కొద్ది రోజుల క్రితమే నిన్న ఏదైతే ఈ నటి కరాటే కళ్యాణి కూడా ఈ గో అక్రమ రవాణాన్ని విజయనగరం జిల్లాలో అడ్డుకుని బైఠాయింపు చేపట్టి ఆందోళన నిర్వహించారు. అదేవిధంగా ఇవాళ పిఠాపురంలో ఈ గోహత్యలు జరుగుతున్న విషయాన్ని బజరంగ్ దళ్ వెలుగులోకి తీసుకొచ్చింది. దీనిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా బజరంగ్ దళ్ నేతలు, కార్యకర్తలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇందులో చూస్తే కనుక పిఠాపురంలోనే ఏదైతే దక్షిణ కాశీగా విరాజిల్లుతూ ఇదే శక్తిపీఠం, అదేవిధంగా శ్రీపాద శ్రీ వల్లభుడు కొలువైన జన్మస్థలమైన పిఠాపురంలోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నది అత్యంత హేయమైన వ్యవహారంగా కూడా జరిగే కూడా బజరంగ్ దళ్ కార్యకర్తలు కూడా ఆరోపిస్తున్నారు. ఇందులో చూస్తే కనుక స్థానికంగా ఉన్న పశువులు సంతరించి కూడా వీటిని గోవులను తీసుకొచ్చి ఇక్కడ అక్రమంగా కబేలా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అక్కడి నుంచి దుకాణాలు కూడా ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారని చెప్పి కూడా బజరంగ్ దళ్ కార్యకర్తలు కూడా ఆరోపిస్తున్నారు. మొత్తం మీద దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. అప్పుడు ఎక్కడెక్కడ నుంచి అక్రమ రవాణా జరుగుతుందో వాస్తవాన్ని చూస్తే కనుక జాతీయ రహదారులపైన కూడా ఈ అక్రమ రవాణా కంటైనర్లు, అదేవిధంగా రహస్యంగా ఏదైతే ఏర్పాటు చేసుకున్న కొన్ని వాహనాల ద్వారా ఈ అక్రమ రవాణా కూడా కొనసాగుతుంది. వీటిపై ఎప్పటికప్పుడు హిందూ సంఘాలు, అదేవిధంగా గో ప్రేమికులు కూడా అప్రమత్తంగా ఉండి అలాంటి వాటిని కూడా పోలీసులకు పట్టిస్తున్నారు. అయితే ఎంత చేసినప్పటికీ కూడా ఈ చట్టాలు ఇంకా మరింతగా కఠినంగా అమలు కాకపోవడం వల్లే పలు చోట్ల ఈ గోవధులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా పవిత్ర పుణ్యక్షేత్రం పిఠాపురంలోనే ఇలా జరగడం పట్ల ఇటు బజరంగ్ దళ్ కార్యకర్తలు అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. దీనిపై ఖచ్చితంగా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. సమయం అయితే ఇక్కడ గోహత్యలు జరగడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి? ఖచ్చితంగా ఇదే కొంతమంది చట్టం సరిగ్గా అమలు కాకపోవడం, ఎందుకంటే పోలీసులు కావచ్చు, లేదంటే మున్సిపల్ అధికారులు కావచ్చు, ఇక్కడ వీటిపై కొంతమంది చూసి చూడనట్టుగా వదిలేయటం వల్లే ఇలాంటివి కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ అక్రమంగా కబేలా నిర్వహించడం, అదేవిధంగా అక్కడ గోహత్యలు చేయడం అనేది కూడా జరుగుతుందని చెప్పి కూడా తమ దృష్టికి వచ్చినట్టుగా కూడా ఇక్కడ జరుగుతుందని చెప్పి కూడా స్వయంగా వారు ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే కఠినమైన చట్టాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చట్టాలను అమలు చేయాలి. తమ మనోభావాలు దెబ్బతినకుండా, ఏదైతే హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. అది చూస్తే కనుక సంత కూడా ఇక్కడే ఉండడం వల్ల ఇక్కడ ఉన్న గోవులను తీసుకొచ్చి, ఇక్కడ గోమాతలను తీసుకొచ్చి ఇక్కడ కబేలలో వాటిని వధిస్తూ ఏదైతే దుకాణాలకు పంపిస్తున్నారు, అక్రమంగా విక్రయాలు కూడా చేస్తున్నారని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు. అయితే చూస్తే కనుక పోలీసులు కానీ మున్సిపల్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తే కనుక ఖచ్చితంగా వీటిని అరికట్టచ్చు, ఖచ్చితంగా వాటిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా బజరంగ్ దళ్ కార్యకర్తలు. ఇక పిఠాపురంలో పశువుల సంత నుంచి గోవుల అక్రమ రవాణా జరుగుతుందని సమాచారం. ఇది ఎక్కడికి జరిగే అవకాశాలు ఉన్నాయి రవాణా?
అది ఖచ్చితంగా, ఎందుకంటే ఈ ఎంత చూసినప్పటికీ కూడా ఎన్ని రకాలుగా అరికట్టినప్పటికీ కూడా వివిధ మార్గాల్లో కూడా గోవులను అక్రమంగా తరలిస్తారు. ముఖ్యంగా ఇటు ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, లేదంటే ఇక్కడ ఏదైతే రైతుల వద్ద నుంచి సంతలో ఎక్కువగా ఈ గోవులను కొనుగోలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అక్కడికి ఖచ్చితంగా దాడులు చేసినా, లేదంటే అక్కడ ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేసినప్పటికీ కూడా చేస్తే ఖచ్చితంగా వాటిని ఎక్కడ ఎవరెవరు కొనుగోలు చేస్తున్నారు, ఎక్కడెక్కడికి తరలిస్తున్నారని చెప్పి కూడా తేలే అవకాశం అయితే ఉంది. ఇది ప్రత్యేకంగా చట్టం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా వీటిని పోలీసులు, అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పుడు నిఘా పెట్టి, ముఖ్యంగా చూస్తే కనుక ఈ గోవధ ఇక్కడ అక్రమ కబేలాలు జరుగుతున్నాయి కాబట్టి పట్టణ ప్రాంతాల్లో వాటికి సంబంధించిన సమాచారం కూడా అధికారులకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా వాటిపై నిఘా పెట్టి వాటిని మూసివేయించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా చూస్తే కనుక ఇవి సంతలపై ప్రత్యేకంగా నిఘా పెడితే కనుక, పశువుల సంతలపై నిఘా పెడితే కనుక అక్కడి నుంచి జరుగుతున్న అక్రమ విక్రయాలు, అదేవిధంగా వాటిని తరలించిన ఇదంతా కూడా బయటపడే అవకాశం అయితే ఉందని చెప్పి కూడా ఏదైతే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద పిఠాపురంలోనే పవిత్ర పుణ్యక్షేత్రం పిఠాపురంలోనే ఇలాగా గోహత్యలు జరగడం అనేది తీవ్రమైన అంశంగా పరిగణించాలని చెప్పి కూడా బజరంగ దళ్ డిమాండ్ చేస్తుంది. ఈ సమయం. ఓకే, థ్యాంక్ యూ వరప్రసాద్.